హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్ష వ్లాగ్స్. ఫ్రెండ్స్, మీలో ఎంతమందికి బార్టర్ సిస్టమ్ గురించి తెలుసు? వీడేంటి బార్టర్ క్వార్టర్ అంటున్నాడు అనుకుంటున్నారా? అదేనండి, వస్తు మార్పిడి గురించి. ధనం మూలం ఇదం జగత్. చంద్రబోస్ గారు రాసిన వినటానికి వినసొంపుగా ఉన్న ఈ దునియాలో రూపాయి లేనిదే ఏదీ జరగదు. కానీ జరిగింది అంటే మీరు నమ్ముతారా? మీలో ఎప్పుడు జరిగింది అబ్బా అనే క్వశ్చన్ రావచ్చు. దానికి సమాధానమే ఈ వీడియో అండి. ఇప్పుడంటే అంతా డిజిటల్ ఇండియా అయిపోయింది. అంతకుముందు డబ్బులు చలామణిలో ఉండేవి, దానికి ముందు నాణ్యాలు చలామణిలో ఉండేవి. మరి అంతకుముందు ఏముండేదో తెలుసా? తెలియాలంటే ఖచ్చితంగా ఈ వీడియోని పూర్తిగా చూడాల్సిందే. వస్తు మార్పిడి ఉండేది. నీ దగ్గర ఉన్న వస్తువుని ఇచ్చి నీకు కావాల్సిన వస్తువుని తీసుకోవటమే వస్తు మార్పిడి విధానం. మరి వస్తు మార్పిడి ఎప్పటి నుండి వచ్చింది? ఎవరు దీనిని ఇంప్లిమెంట్ చేశారు? దీనివల్ల లాభపడింది ఎవరు? నష్టపోయింది ఎవరు? ఇంకా ఎవరు ఈ వస్తు మార్పిడిని నాణ్యాల్లోకి చేంజ్ చేశారు అనే విషయాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతేకాదు, ఈ మోడర్న్ ఎరాలో ప్రజెంట్ ఈ బార్టర్ సిస్టమ్ అదే వస్తు మార్పిడి ఉంటే మీరు మేము అడిగే కొన్ని వస్తువులని ఏ వస్తువుతో తీసుకునే వాళ్ళో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. వీడియోని లాస్ట్ వరకు చూడండి. చాలా ఇంట్రెస్టింగ్ విషయాల్ని రీసెర్చ్ చేసి మీ ముందుకు తీసుకువచ్చాం. దాంతో పాటుగా వీడియో మధ్యలో మీకోసం ఒక సూపర్ బార్టర్ డీల్ కూడా అరేంజ్ చేశాం. ఎవరు ఆ పర్సన్ అన్నది మీ చేతుల్లోనే ఉంది. అలాగే వీడియో కంటిన్యూ చేసే ముందు ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే సబ్స్క్రైబ్ మీకు చిన్నదే కావచ్చు, మాకు అది చాలా విలువైనది. ఈరోజు మన దగ్గర ఒక కాఫీ కొనాలంటే గూగుల్ పేనో, ఫోన్పేనో, క్యాషో, కార్డో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. కానీ ఒక టైంలో మనీ అనే కాన్సెప్టే లేకపోయింది. ఆ టైంలో మనం ఫాలో చేసింది బార్టర్ సిస్టమ్ ఓన్లీ. సింపుల్గా చెప్పాలంటే వస్తువుకి వస్తువు ఎక్స్చేంజ్ చేయడం. ఇంకా ఇప్పుడున్న ట్రెండ్కి అర్థమయ్యేలా చెప్పాలంటే ఇలా కూడా చెప్పొచ్చు. అదే మన బ్యాచిలర్స్ రూమ్లో నువ్వు రైస్ పెట్టు, నేను కర్రీ తీసుకువస్తాను అని. దీనినే బార్టర్ సిస్టమ్ అంటారు. ఈ బార్టర్ విధానం ఎలా వచ్చిందంటే సుమారుగా 8000 సంవత్సరాల క్రితం దీనికి ఫస్ట్ ఎవిడెన్స్ మెసొపొటేమియాలో పుట్టింది. అంటే ప్రజెంట్ ఇప్పుడున్న ఇరాక్లో మొట్టమొదట దీనిని అమలు చేశారు. తర్వాత నెమ్మదిగా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో కూడా వస్తువుకి వస్తువు అనే వ్యాపార విధానం అమలులోకి వచ్చేసింది. ఈ వస్తు మార్పిడి పద్ధతి క్రీస్తు పూర్వం 6000 సంవత్సరాల నుండి 1000 సంవత్సరాల వరకు కొనసాగింది. తరువాత రాజులు నాణ్యాలు ముద్రించడంతో ఈ విధానానికి స్వస్తి పలికింది. ఈ పద్ధతిలో చాలా రకాల వ్యాపారాలు కొనసాగటం జరిగింది. అందులో ఫార్మింగ్, మట్టి పాత్రలు తయారు చేయటం, టెక్స్టైల్స్, పశు సంపద లాంటివి ఈ విధానంలోనే ఎక్స్చేంజ్ చేసుకునేవారు. తమకి ఏది అవసరమో అది తీసుకొని దానికి తగ్గట్టు వీళ్ళ దగ్గర ఉన్నవి ఇచ్చేవారు. అయితే 1000 సంవత్సరాల నుండి 600 సంవత్సరాల మధ్యలో సామ్రాజ్యాలు ఏర్పడటం, రాజులు రాజ్యాలను పరిపాలించడం స్టార్ట్ అయ్యి నాణ్యాలను ముద్రించడం జరిగింది. క్రీస్తు పూర్వం 600వ శతాబ్దం మహాజానపద టైంలో మొట్టమొదటగా భారతదేశంలో ఒక నాణ్యాన్ని ముద్రించడం జరిగింది. ఇప్పటికీ భారతదేశంలో కొన్ని గ్రామాల్లో చాలా తక్కువ సంఖ్యలో ఈ వస్తు మార్పిడి విధానం జరుగుతుంది అని మా రీసెర్చ్లో తెలిసింది. ఎప్పుడైతే ఈ నాణ్యాల వాడకం వెలుగులోకి వచ్చిందో అప్పటి నుండి క్రమంగా నాణ్యాలు ప్రాధాన్యంగా వర్తక వ్యాపారాలు కొనసాగాయి. ఈ బార్టర్ విధానాన్ని సెకండరీ సిస్టమ్గా ఉంచుతూ వచ్చింది. ఇప్పటికీ కొన్ని దేశాలు ఎమర్జెన్సీ టైంలో ఈ వస్తు మార్పిడిలోనే వ్యాపారాలు జరుగుతున్నాయి. అలా మోడర్న్ సెంచరీకి వచ్చేసరికి బార్టర్ సిస్టమ్ అనేది టోటల్గా ఫేడ్ అవుట్ అయిపోయింది. అయితే ముందు చెప్పుకున్నట్టు కొన్నిసార్లు అంటే క్రైసిస్ టైంలో, ఆర్థికంగా ఇబ్బందిగా ఉంటున్నప్పుడు, పాండమిక్ అండ్ వార్ టైమ్స్లో స్టిల్ ఇంకా బార్టర్ సిస్టమ్ టెంపరీగా అప్పుడప్పుడు కంబ్యాక్ ఇస్తూ ఉంది. ఈ వస్తు మార్పిడి విధానం వల్ల ఎవరో ఒకరికి మాత్రమే లాభం చేకూరేది. అలాంటి సందర్భాలు ఎక్కడ జరిగేవి అనేది ఇప్పుడు మాట్లాడుకుందాం. డబుల్ కోఇన్సిడెన్స్ ఆఫ్ వాంట్స్. దీనిలో ఏవైనా ఇద్దరు వ్యక్తులకి కావాల్సినవి ఉంటేనే ఈ సిస్టమ్ వర్కౌట్ అవుతుంది. ఉదాహరణకి, నాకు మీ దగ్గర నుండి పాలు కావాలి, మీకు నా దగ్గర ఉన్న బియ్యం బదులుగా కావాలనుకుంటున్నప్పుడు మాత్రమే ఇది పనిచేస్తుంది. అదే డబుల్ కోఇన్సిడెన్స్ ఆఫ్ వాంట్స్. వాల్యూ డిసైడ్ చేయడం కష్టం. స్టాండర్డ్ వాల్యూ లేకపోవడం వల్ల ఫెయిర్ ట్రేడ్ అనేది జరగదు. తీసుకున్న వస్తువులకి ఏ లెక్క ప్రకారం కొలతలు తీసుకుంటారు? సపోజ్ బియ్యం, పాలు రెండూ ఇద్దరు వేరువేరు వ్యక్తుల మధ్య ట్రేడ్ చేయాలనుకుంటున్నారనుకోండి. ఇక్కడ చాలా విషయాలు పరిగణలోకి తీసుకోవాలి. బియ్యం అవసరం ఎంత, పాలు అవసరం ఎంత అనే క్వశ్చన్స్ రేజ్ అవుతాయి. ఇవి గొడవలకు దారి తీసేవి. పెరిషబుల్ గూడ్స్ ప్రాబ్లం. పాలు, పండ్లు, కూరగాయలు ఈ లిస్టులోకి వస్తాయి. ఇవి నిల్వ ఉండని గూడ్స్గా చెబుతాం. ఇటువంటి సందర్భాల్లో ఇవి తీసుకున్న వ్యక్తులు నష్టపోయేవారు. ట్రేడ్ అనేది ఇద్దరికి అనుకూలంగా ఉంటేనే అది సక్సెస్ అవుతుంది.
లేదంటే ఇదిగోండి ఇలాంటి నష్టాలే చూసేవాళ్ళు. స్టోరేజ్ ఇష్యూస్ ముందు పాయింట్లో మాట్లాడుకున్నాం కదా, తీసుకున్న వస్తువుల్ని నిల్వ ఉంచడానికి తగిన ప్లేస్ కూడా ఉండాలి. ఎగ్జాంపుల్కి ఒక కార్పెంటర్కి 5 చైర్స్ ఉన్నాయి. అవి బార్టర్కి పెట్టాలంటే తీసుకున్న వాళ్ళకి తగిన ఉపయోగం కానీ ప్లేస్ కానీ ఉండాలి. బల్క్ ఐటమ్స్ని స్టోర్ చేయడం మేనేజ్ చేయడం కష్టం. లాంగ్ డిస్టెన్స్ ట్రేడ్ ఇంపాసిబుల్. ఇప్పుడంటే స్విగ్గీ జొమాటో అని చాలా సదుపాయాలు చేతి వేళల్లో ఉన్నాయి. పూర్వం అలా కాదు కదా. తీసుకున్న వస్తువులని కానీ తినే పదార్థాలు కానీ ఒక దగ్గర నుండి ఇంకో దగ్గరికి తీసుకువెళ్ళటం చాలా కష్టం. తీసుకువెళ్లే లోపే పాడైపోయేవి. లాంగ్ డిస్టెన్స్ ట్రేడ్లో ట్రాన్స్పోర్టేషన్స్ హ్యూజ్ హర్డిల్గా మారింది. ఇప్పుడు ఒక మంచి ఇంట్రెస్టింగ్ బార్టర్ డీల్ చెప్పనా. 1970sలో వరల్డ్లో 2 పవర్ఫుల్ కంట్రీస్ ఉన్నాయి. అదే యుఎస్ఏ, సోవియట్ యూనియన్. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే యుఎస్ఏ కంపెనీస్ని సోవియట్ యూనియన్లో ఆపరేట్ చేయడం కష్టం. ఆ టైంలో సోవియట్ యూనియన్లో $US వాడటం బ్యాన్ చేశారు. సో పెప్సీ లాంటి అమెరికన్ కంపెనీస్కి సోవియట్ యూనియన్కి ప్రొడక్ట్స్ పంపడం కష్టం అయ్యేది. 1972లో నిక్సాన్ సోవియట్ యూనియన్ మీటింగ్ జరిగింది. మీటింగ్ తర్వాత పెప్సీ దగ్గర ఒక రేర్ ఆపర్చునిటీ వచ్చింది. సోవియట్ యూనియన్కి పెప్సీ చాలా నచ్చింది, బట్ పేమెంట్ చేయడానికి డాలర్స్ లేవు. అందువల్ల సోవియట్ యూనియన్కి యుఎస్ నుండి పెప్సీ కాన్సన్ట్రేట్ పంపబడింది. మేము మీకు బదులుగా వాడ్కా ఇస్తామని సోవియట్ యూనియన్ ప్రామిస్ చేసింది. 1974లో అఫీషియల్గా బార్టర్ డీల్ స్టార్ట్ అయింది. పెప్సీ కంపెనీ సాఫ్ట్ డ్రింక్ కాన్సన్ట్రేట్ ప్లస్ బాటిలింగ్ ప్లాంట్స్ని సోవియట్ యూనియన్కి పంపింది. సోవియట్ యూనియన్ బదులుగా రష్యాలో ఫేమస్ అయిన స్టాల్చ్నియా వాడ్కా, ఇది ఇప్పటికీ ఫేమస్ బ్రాండ్. ఈ వాడ్కా ఎక్స్పోర్ట్ రైట్స్ ప్లస్ లార్జ్ స్కేల్ ట్రేడ్ యుఎస్కి వెళ్ళింది. ఇది డబ్బులు లేకుండా గూడ్స్ ఫర్ గూడ్స్ ఎక్స్చేంజ్, ప్యూర్ బార్టర్ సిస్టమ్. 1989లో సిచ్యువేషన్ ఇంకా క్రేజీ అయిపోయింది. పెప్సీకి వాడ్కా ఇవ్వడంలో సోవియట్ యూనియన్కి ప్రాబ్లమ్స్ వచ్చాయి. అందువల్ల వాడ్కాకి బదులుగా నేవీ షిప్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తాం అని సోవియట్ యూనియన్ డీల్ సెట్ చేసుకుంది. పెప్సీ కంపెనీ కూడా దీనికి అగ్రీ చేసింది. సో ఇప్పటి వరకు సోవియట్ యూనియన్ పెప్సీ కంపెనీకి 17 సబ్మెరైన్స్, 1 క్రూయిజర్, 1 డిస్ట్రాయర్, సెవరల్ ట్యాంకర్స్ అండ్ ఫ్రిగేట్స్ని సప్లై చేసింది. ఆల్ దీస్ వర్ డీకమిషన్డ్, అంటే రిటైర్డ్ వార్ షిప్స్. బట్ స్టిల్ ఇది వార్ లెవెల్ బార్టర్ మాత్రమే. దీనితో పెప్సీ కంపెనీ 6th లార్జెస్ట్ నావల్ పవర్ అయింది. ఆ టైంలో పెప్సీ దగ్గర టెంపరీగా మోర్ వార్షిప్స్ ఉండేవి కంపేరిటివ్ అదర్ స్మాల్ కంట్రీస్తో పోల్చితే. పెప్సీ నౌ హ్యాజ్ ఏ నేవీ. అప్పట్లో కొన్ని యుఎస్ మీడియాలో ఇలాంటి హెడ్లైన్స్ వచ్చేవి అంటే డీల్ ఏమాత్రం కుదిరిందో అర్థం చేసుకోవచ్చు. పెప్సీ చైర్మన్ కూడా దీనికి బదులుగా ఇలా అన్నారు, వీఆర్ డిసార్మింగ్ ద సోవియట్ యూనియన్ ఫాస్టర్ దాన్ ద యుఎస్ గవర్నమెంట్ అని. పెప్సీ వార్షిప్స్ని ప్రైవేట్ బయర్స్కి సేల్ చేసి మనీని యుఎస్లో కన్వర్ట్ చేసింది. ఆ బార్టర్ డీల్తో పెప్సీ హ్యూజ్ ప్రాఫిట్స్ తెచ్చుకుంది. సోవియట్ యూనియన్ కొలాప్స్ తర్వాత బార్టర్ సిస్టమ్ కూడా క్లోజ్ అయిపోయింది. ఇదే హిస్టరీలో అతిపెద్ద బార్టర్ డీల్. మనం ప్రతి ఒక్కరం చిన్నప్పుడు ఖచ్చితంగా ఇలాంటి బార్టర్ డీల్ చేసే ఉంటాము. మీరు మీ చిన్నప్పుడు చేసిన బార్టర్ డీల్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ రోజు డబ్బు లేకుండా బార్టర్ సిస్టమ్ అంటే మీరు మీ దగ్గర ఉన్న ఏం వస్తువులను వదిలి ఏం ఎక్స్చేంజ్ చేస్తారు? కామెంట్స్లో చెప్పండి. చూద్దాం ఎవరు మోస్ట్ క్రియేటివ్ బార్టర్ డీల్ చెప్తారో. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉండాలి: ఫుడ్ ఫర్ ఫేవర్స్, స్కిల్స్ ఫర్ స్నాక్స్, టెక్ ఫర్ టైం, మెసేజ్ ఫర్ మ్యాగీ, ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఫర్ రీఛార్జ్ అనేలాగా. మీరు చెప్పిన క్రేజియస్ట్ బార్టర్ని నెక్స్ట్ వీడియోలో మేము వాళ్ళ నేమ్తో రివీల్ చేస్తాం. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే ఎంకరేజ్మెంట్ వల్ల మేము మరింత మంచి కంటెంట్ చేయడానికి కొంచెం ఎనర్జీ వస్తుంది. సో లేట్ ఎందుకు, ఇంకా సబ్స్క్రైబ్ చేసేయండి హర్ష వ్లాగ్స్ని. ఇదేనండి ఈరోజు వీడియో. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాం. అంటిల్ దెన్ బాయ్.